ఈ దశాబ్ద కాలంలో భారతీయ రైల్వే అనేక మార్పులకు గురైంది. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు ప్రయాణికులకు విలాసవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ కోవలో ఇటీవలే పట్టాలెక్కిన రైలు వందే భారత్. దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకునేలా రూపొందించిన సెమీ హైస్పీడ్ రైళ్లు ఇవి. ప్రయాణికుల నుంచి వీటికి మంచి ఆదరణ లభిస్తోంది, కానీ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. దీంతో కొన్ని మార్గాల్లో వందే భారత్ రైళ్లు ఖాళీగా నడవాల్సి వస్తోంది. త్వరలో వందే భారత్ స్లీపర్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే వందే భారత్కు మించిన రైలును భారతీయ రైల్వే తీసుకురాబోతోంది. అదే హైడ్రోజన్ రైలు. ఈ ఏడాది చివరలో ట్రయల్ రన్ ప్రారంభిస్తారు. జర్మనీకి చెందిన టీయూవీ ఎస్యూడీ కంపెనీకి కేంద్రం బాధ్యతలు అప్పగించింది. 80 కోట్ల రూపాయల వ్యయంతో తయారయ్యే ఈ హైడ్రోజన్ రైలుకు 4 కోచ్లు ఉంటాయి. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. తొలి దశలో 35 రైళ్లను తీసుకురాబోతున్నారు. హర్యానాలోని జింద్ సోనిపట్ మధ్య తొలి హైడ్రోజన్ రైలు నడవబోతోంది. ఈ రైళ్ల వల్ల ఎటువంటి కాలుష్యం వెలువడదు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం చైనా, స్వీడన్, జర్మనీ, ఫ్రాన్స్ మాత్రమే హైడ్రోజన్ రైళ్లు నడుపుతున్నాయి. 5వ దేశంగా భారత్ నిలవబోతోంది. వీటిని ఎక్కువగా ప్రకృతి సౌందర్యాలను వీక్షించడానికి అనువుగా ఉండే ప్రాంతాలైన డార్జిలింగ్ హిమాలయన్, కల్కా సిమ్లా, కాంగ్రా వ్యాలీ, బిల్మోరా వాఘాయ్ మార్గాల్లో నడపడానికి ప్రయత్నిస్తున్నారు.